కరెంటు పొదుపు వార్తలకు స్వాగతం. అందరూ హాల్లోనే ఉన్నప్పుడు బెడ్రూమ్ వంటరల లైట్లు బంద్ పెడితే మంచిది. పగటిపూట ఫ్యాన్లకు రెస్ట్ ఇయ్యాలంటే దర్వాజలకు నీళ్ళలో తడిపిన గోతం బస్తాలు కట్టుకోర్రి. ఎక్కువ వెలుతురిస్తూ తక్కువ కాలే బుగ్గలు పెట్టుకుంటే మీకే కరెంట్ ఆదా అవుతుంది. ఏంది అట్లా చూస్తున్నారు? చాలా మంది కరెంటుని ఎట్లా పొదుపు చేయాలనే చూస్తుండొచ్చురు. ఎక్కువ తక్కువ గాలిస్తే మీకే తుట్టి పడుతుంది. మరి ఇది గృహజ్యోతి పథకం కింద ఈసం నర్సయ్య గారికి 0 బిల్లును ఇవ్వడం జరిగింది. రైట్, ఫ్రీ కరెంటు బిల్లులు కొట్టుడు చాలా అయింది. బిల్లు మీద గృహజ్యోతి 0 బిల్ అని రాసింది. వీళ్ళు 76 యూనిట్లు వాడితే 371 రూపాయల బిల్ అయింది. 200 యూనిట్ల లోపు ఫ్రీ కాబట్టి సబ్సిడీ కింద గా పైకం మొత్తం తీసేసి కింద 0 రాసిండ్రు. అంటే బిల్లు కట్టాల్సిన పని లేదన్నట్టు. గా పైకం సర్కారే కరెంట్ వాళ్ళకి కడతది. సేమ్ టు సేమ్ మహిళలకు ఫ్రీ బస్ టికెట్ల లెక్కనే. వీళ్ళు 43 యూనిట్లు వాడితే 190 రూపాయలు. వీళ్ళు 59 యూనిట్లు వాడితే 252 రూపాయలకు 0 బిల్లులు ఇచ్చిండ్రు. 200 యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవరికి బిల్లు రాదు, 0 బిల్లు ఈ రోజు నుంచి. ఇయాలనే తొలుత కాబట్టి మిషన్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు కరెంట్ వాళ్ళు. ప్రజాపాలనల దరఖాస్తు పెట్టి రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు వాడినోళ్లకు 0 బిల్లులు ఇస్తారన్నట్టు. ఫ్రీ కరెంటు పేరు మీద ఏడాదికి 3400 కోట్లు సర్కారు కరెంట్ వాళ్ళకి కట్టాల్సి వస్తుందని లెక్కలు కట్టిండ్రు. రేషన్ కార్డు లేనోళ్ళు కొత్త కార్డులు వచ్చినాక దరఖాస్తు పెట్టుకోవాలన్నట. కానీ ఆల్రెడీ ఎండాకాలం చాలా అయినట్టే. ఈరాం లేకుండా కూలర్లు ఫ్యాన్లు తిరుగుతుంటాయి ఇండ్లల్లా. కరెంట్ ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. 200 కంటే 1 యూనిట్ ఎక్కువ వాడినా ఎప్పట్లెక్కనే బిల్లు కట్టాల్సి వస్తుంది. చూసుకోండి మరి.